హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరేలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 48. అక్క మాట విన్న అశోక్ భారమైన గుండె బరువుతో వెనక్కి తిరిగేసరికి ఎదురుగా పూర్ణ ఉంటుంది. అంటే పూర్ణ కూడా ఆ మాటలు విన్నదని అర్థమవుతుంది. అశోక్ తల్లిని చూసి మౌనంగా ఆ బరువెక్కిన గుండెతోనే కిందికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. పదే పదే వాళ్ళ బావ మాటలు గుర్తొస్తుంటాయి. ఇంతలో భారతి అక్కడికొచ్చి, నీతో కొంచెం మాట్లాడాలి తమ్ముడు అంటుంది. ఆ పక్కనే పూర్ణ కూడా ఉంటుంది. అశోక్ మనసులో బాధపడుతూ, నువ్వు ఏం మాట్లాడబోతున్నావో నాకు తెలుసక్క. లాస్యని పెళ్లి చేసుకోమని అడిగితే నీ మీదున్న అభిమానంతో నిజంగానే నేను నీ మాటను కాదనలేను అని మనసులో అనుకొని సోఫాల నుంచి లేచి, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలక్క, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాము అని అంటాడు. నేను కూడా నీతో అర్జెంట్ విషయం గురించే మాట్లాడాలి తమ్ముడు అంటుంది భారతి. నాకు అసలు టైం లేదక్క, నేను ఇప్పుడే వెళ్ళాలి అని తల్లిమొహం చూస్తూ భారతి నుండి తప్పించుకొని వెళ్తాడు. భారతి నిరాశ చెందుతూ వెళ్తున్న అశోక్ వైపు చూస్తుంటే వాళ్ళిద్దరి గురించి పూర్ణ కాస్త బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అశోక్ ఆఫీస్కి వెళ్ళాక కూడా అక్క బావ మాట్లాడుకున్న విషయాలే గుర్తొస్తుంటాయి. వాటి గురించి ఆలోచిస్తుండగానే భారతి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అశోక్ ఆ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా టెన్షన్ పడుతుంటాడు. ఆ ఫోన్ కట్ అయి మళ్ళీ భారతి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. అశోక్ ఇబ్బంది పడుతూనే కష్టంగా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అక్క అంటాడు. నీతో ఒక విషయం మాట్లాడాలి తమ్ముడు అంటుంది. అశోక్ టెన్షన్ పడుతూనే, నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నానక్క, తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇంతలో లాస్య ఛాంబర్లోకి వచ్చి, బావా ఈరోజు నీ షెడ్యూల్ అని చెప్పబోతుంటే, అన్నీ క్యాన్సిల్ చేయించు, నన్ను ఒంటరిగా ఉండనివ్వు అని కసురుతాడు. లాస్య అశోక్ వైపు అనుమానంగా చూస్తూ, సరే బావా అని వెళ్ళిపోతుంది. మరో పక్క రేణు తన క్యాబిన్లో కూర్చొని అశోక్కి ఫోన్ చేసి, ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టాడంటే అశోక్ ఇంకా వాళ్ళ అక్క గురించి డిస్టర్బ్లో ఉండుంటాడు అని అనుకొని భారతి గురించి బాధపడుతుంటుంది. నైట్ 12 అవుతుంది. భారతి నుంచి తప్పించుకోవాలని అశోక్ లేటుగా ఇంటికి చేరేసరికి భారతి తమ్ముడి గురించి ఎదురు చూస్తూ సోఫాలో కూర్చొని ఉంటుంది. అశోక్కి అక్కని చూడగానే గుండె పగిలినట్టు అవుతుంది. భారతిని పట్టించుకోకుండా అతని రూమ్ సైడ్ వెళ్ళబోతుంటే, తమ్ముడు ఆగు అంటుంది కోపంగా. అశోక్ అది విని కష్టంగా ఆగిపోతాడు. భారతి తమ్ముడి దగ్గరకు వచ్చి, ఉదయం నుంచి నీతో మాట్లాడాలని ఎంతగా ట్రై చేస్తున్నానో తెలుసా, ఈ అక్కతో మాట్లాడడానికి కూడా నీకు కష్టం అవుతుందా అంటూ సీరియస్ అవుతుంది. అదేమీ లేదక్క, నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే నీతో మాట్లాడలేకపోతున్నాను అంటాడు తడబడుతూ. భారతి అంతే సీరియస్గా చూస్తూ, ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడి తీరుతాను అంటుంది. అశోక్ ఇక తప్పదనుకొని మనసులో మాట్లాడుకుంటూ, ప్లీజ్ అక్క, లాస్యని పెళ్లి చేసుకోమని అడగొద్దు. రేణు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. నా ప్రాణమైన రేణుని మర్చిపోయి లాస్యని పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతావక్క అని అనుకుంటాడు. నువ్వు వెంటనే రేణుని పెళ్లి చేసుకోవాలి తమ్ముడు అంటుంది. ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు రేణుని పెళ్లి చేసుకోవాలి అంటుంది భారతి. వాళ్ళ అక్క నుంచి అలాంటి మాటలు ఊహకు కూడా అనుకొని అశోక్ అక్క వైపు చూస్తూ, ఏమంటున్నావు అక్క అని అడుగుతాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను తమ్ముడు. రేపు నువ్వు రేణుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. రేపు ఉదయాన్నే నేను గుడికి వెళ్ళి మీ ఇద్దరి పేరు మీద అర్చన చేయించుకొని వస్తాను. ఆ వెంటనే మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. మీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఈ విషయం ఈ ఇంట్లో నీకు నాకు తప్ప ఎవరికీ తెలియనివ్వకు. రేపు ఉదయం కలుద్దాము అని హడావుడిగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది. అక్క మాటలకు అశోక్ అంతే ఆశ్చర్యపోయి చూస్తుండగా ఆ మాటలను విన్న పూర్ణ అక్కడికి వచ్చి, అదిరా మీ అక్కకి నీ మీదున్న అభిమానం అంటుంది. అశోక్ అంతే ఆశ్చర్యపోయి తల్లి వైపు చూస్తుంటాడు. ఉదయం నుంచి మీ అక్క నేను గమనిస్తూనే ఉన్నాను. మీ అక్క నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసిందో, నువ్వు ఎన్నిసార్లు మీ అక్కని డైవర్ట్ చేసి
చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావో నేను అర్థం చేసుకోగలను. మీ అక్క నీ మీద చూపించే ప్రేమాభిమానాలు అర్థం చేసుకోలేక, ఎక్కడ నీ సంతోషానికి అడ్డు చెప్తుందేమోనని భయపడుతూ, ఉదయం నుండి మీ అక్క నుంచి తప్పించుకుంటున్నావు. ఈ ఇంట్లో నిన్ను ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు ఆనంద్. కానీ అందరికన్నా నిన్ను ఎక్కువగా అభిమానించేది మాత్రం మీ అక్కేరా. అది ఎంతటి అభిమానం అంటే, చివరికి తన భర్త సంతోషాన్ని కూడా కాదని, తన భర్త అభిప్రాయాన్ని పక్కకు పెట్టి, నీ సుఖ సంతోషాలు కోరుకుంటూ, రేణుకి నీకు వెంటనే పెళ్లి చేయాలని తొందరపడుతుంది. రేపు మీ పెళ్లి జరిపించిన తర్వాత జగదీష్‌కి తనకి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయేమోనన్న ఆలోచన కూడా లేకుండా, కేవలం నీ సంతోషం కోసం తను రిస్క్‌లో పడబోతుంది. దీనికి కారణం మీ అక్కకి నీ మీదున్న ప్రేమాభిమానాలే. మీ అక్కని నువ్వు అర్థం చేసుకునే జ్ఞానం నీకు ఇంకా రాలేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు జగదీష్ మాటలే అశోక్ మెదడుని తుంచేస్తున్నాయనుకుంటే, పూర్ణ మాటలు కాల్చేస్తుంటాయి. భారమైన మనసుతో అతని రూంలోకి అడుగుపెట్టగానే బెస్ట్ లవ్ కపుల్ అవార్డు ఎదురుగా కనిపిస్తుంది. నీళ్లు నిండిన కళ్ళతో దాన్ని చేతిలోకి తీసుకొని కింద కూలబడి జగదీష్ మాటలు, భారతి చూపించే అభిమానం గుర్తు చేసుకుంటాడు. కొన్ని నిమిషాలు అలాగే ఆలోచించి, మా బావ అన్నట్టుగా ఈ కుటుంబం సంతోషం కోసం నేను నా ప్రేమను త్యాగం చేసుకోలేనా? అక్క బావకి పిల్లలు లేరని లోటు తీర్చడం కోసమైనా రేణును వదిలి లాస్యని పెళ్లి చేసుకోలేనా అని ఆలోచించి, నో, రేణును వదిలేసి లాస్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? లాస్యతో నేను పిల్లలు కనడం ఏంటి? ఇది నా వల్ల కాని పని. ప్రాణంగా ప్రేమిస్తున్న రేణుని దూరం చేసుకొని నేను సంతోషంగా ఉండలేను అని కన్నీళ్ళు పెట్టుకొని, కానీ కేవలం నా సంతోషం గురించి ఆలోచిస్తే అక్క బావకు పిల్లలు లేరని లోటుని ఎలా తీర్చగలను? ఆనందాన్ని, నా కోసం అల్లాడిపోయిన ఈ కుటుంబాన్ని బాధపెట్టి నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను? మరిప్పుడు నేను రేణు ప్రేమని వదులుకోవాల్సి వస్తే దివ్య, వంశీల స్నేహం కూడా వదులుకోవాలి కదా. ఆ ముగ్గురికి దూరమై నేను ఎలా ఉంటాను? ఇప్పుడు నేను కుటుంబం గురించి ఆలోచించాలా, లేదా ప్రేమ స్నేహం గురించి ఆలోచించాలా? ఒకవేళ కుటుంబం కోసం నేను రేణుని కాదనుకున్నా, రేణు నన్ను ఎలా మర్చిపోతుంది? రేణు నాకు దూరమై ఎలా తట్టుకోగలుగుతుంది? రేణుకి నేనున్నానని దివ్యకి, వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ మాట ఏం కావాలి? అక్క ఏమో బావ నిర్ణయాన్ని కూడా పక్కకు పెట్టి నా సంతోషం కోసం ఆలోచిస్తుంది. మరి నేను అక్క గురించి ఆలోచించవద్దా? ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? కుటుంబమా, లేదా ప్రేమ, స్నేహమా? ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకొని కుమిలిపోతుంటాడు. అలా ఆలోచనలతోనే చీకటి వెళ్ళి తెల్లారుతుంది. రేణు ఆవలించుకుంటూ బెడ్ మీద నుంచి బద్ధకంగా లేచి తన వేలికి అశోక్ తొడిగిన ఉంగరాన్ని చిరునవ్వుతో చూసుకొని, ఈరోజు ఎలాగైనా నా ఆఫీస్ బాయ్ని కలవాలి అని అనుకొని పక్కన టీపై మీదున్న ఆ రోజు పేపర్ని చేతిలోకి తీసుకొని పేపర్ తిరిగేస్తుండగా అనుకోని ఓ దృశ్యాన్ని చూసి షాక్ అయి నిర్ఘాంతపోతుంది. అది చూడగానే భూమి కంపించినట్టుగా అవుతూ ఒక్కసారిగా తన గుండెల్లో భయంకరమైన అలజడి అలుముకుంటుంది. పేపర్లో వంశీ రేణుని హక్ చేసుకున్న ఫోటో కనిపిస్తూ, వంశీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ వంశీకృష్ణ మరదలు రేణుతో రాసలీలలు అని కనిపిస్తుంటుంది. అది చూస్తున్న రేణుకి షాక్లో కళ్ళలో నీళ్లు నిండిపోయి, ఇదేంటి, మా గురించి పేపర్లో ఇంత చెడుగా ఇచ్చారు, ముందు నేను అశోక్ని కలవాలి అని అనుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ పేపర్ పట్టుకొని స్టెప్స్ దిగి కిందికి వస్తుండగా వంశీ, దివ్య కూడా పేపర్లో ఉన్నది చూస్తూ నిర్ఘాంతపోతుంటారు. పేపర్ చూస్తున్న ఆ ఇద్దరికి కూడా షాక్తో తల తిరుగుతుంటుంది. రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అసలు ఆ సంఘటనని ఎలా ఫేస్ చేయాలో వంశీ, దివ్యకి అర్థం కాక రేణు వైపు మౌనంగా చూస్తుంటారు. రేణు వాళ్ళని చూసి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ, నేను అశోక్ని కలిసి వస్తానక్క అంటూ బయటకొచ్చి స్కూటీ తీసి బయలుదేరుతుంది. దివ్య కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ
మీ ఇద్దరి గురించి ఇలా ఇచ్చారేంటి వంశీ గారు? అసలు మన వెనక ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అంటుంది. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు దివ్య అంటాడు వంశీ కోపంతో. కిందనే కూలబడి అప్పుడే నిద్ర నుంచి మేలుకున్న అశోక్ కూడా ఎదురుగా ఉన్న పేపర్ చేతిలోకి తీసుకొని తిరిగేస్తుండగా ఆ దృశ్యం కంటపడుతుంది. నో అంటూ గట్టిగా అరుస్తూ, దిస్ ఈజ్ ఫేక్ న్యూస్. వంశీ రేణువుల మధ్య ఉన్నది తండ్రి కూతురు అనుబంధం అని అనుకుంటుండగా రేణు పేపర్ పట్టుకొని లోపలికి వచ్చి అశోక్ అశోక్ అని కంగారుగా పిలుస్తుంటుంది. అశోక్ రేణు గొంతు విని సడన్గా పైకి లేచేసరికి ఒడిలో పెట్టుకొని కూర్చున్న అవార్డు పగిలి అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ విడివిడిగా పడిపోతుంది. పగిలిపోయిన ఆ బొమ్మ వైపు అశోక్ భయంగా చూస్తుంటాడు. రేణు అంతే కంగారు పడుతూ అశోక్ అశోక్ అని పిలుస్తుంటుంది. పూర్ణ అప్పటికే ఆ పేపర్లో ఉన్న దృశ్యాన్ని చూసి రేణు కేకలు విని బయటికి వస్తుంది. రేణు వైపుకి కోపంగా చూస్తూ, ఏయ్, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పులు వేసుకుని లోపలికి వచ్చావు అని అడుగుతుంది. ఆ కేకలు విని లాస్య జగదీష్ కూడా అక్కడికి చేరుకుంటారు. రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఆంటీ, నేను అశోక్తో మాట్లాడాలి అని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళబోతుంటే పూర్ణ చెయ్యి అడ్డుపెట్టి ఆగు అంటుంది. రేణు అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ, నన్ను వెళ్ళనివ్వండి ఆంటీ, నేను అశోక్తో అర్జెంటుగా మాట్లాడాలి అంటుంది. అశోక్ అప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చి రేణుని చూస్తూ నిదానంగా స్టెప్స్ దిగుతుంటాడు. పూర్ణ కోపంగా చూస్తూ, ఏం మాట్లాడతావు? నీ బావతో నీకున్న భాగోతం గురించి బయటపడింది కదా, దాని గురించి మాట్లాడతావా అని అడుగుతుంది. రేణు ఆవిడ మాటకు ఆశ్చర్యపోయి చూస్తుండగా కిందికి వస్తున్న అశోక్ని చూసి అశోక్ అంటూ తను కూడా పైకి స్టెప్స్ ఎక్కబోతుండగా పూర్ణ మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టి చెప్పేది నీ కాదా అంటుంది. అశోక్ రేణుకు జరుగుతున్న అవమానం చూస్తూనే నిదానంగా స్టెప్స్ దిగి కిందికి వచ్చి రేణుకి ఎదురుగా నిలబడతాడు. రేణు అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ, అశోక్, ఇది చూసావా? బావగారి గురించి నా గురించి ఎంత చెడ్డగా ఇచ్చారో చూసావా అని పేపర్ చూపిస్తుంటుంది. అశోక్ నిదానంగా ఆ పేపర్ తీసుకొని చూస్తూ తాపీతనం నటిస్తూ, ఇది నిజం కాబట్టే ఇచ్చి ఉంటారు అని అంటాడు. రేణు ఆ మాటకి ఆశ్చర్యపోయి చూస్తూ, నన్ను ఆట పట్టించడానికి ఇది సమయం కాదు అశోక్, నా బాధను చెప్పుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అశోక్ బాధని మనసులో దిగమింగుకొని, నేను ఆట పట్టించడానికి అనడం లేదు, సీరియస్గానే అంటున్నాను. వంశీ కూడా అలాంటి వాడే కదా, ఇప్పుడు నువ్వు కూడా అలాంటి దానివని అర్థమైంది అంటాడు. రేణు చేతిలో ఉన్న పేపర్ వదిలేసి కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు అశోక్ అని అడుగుతుంది. అశోక్ కోపాన్ని నటిస్తూ, ఇప్పటి వరకు నీకు పెద్దవాళ్ళంటే మర్యాద ఇవ్వడం తెలియదనుకున్నాను. ఇప్పుడు నువ్వే మర్యాద తప్పి ఆ వంశీతో అక్రమ అని అనబోతుండగానే రేణు కోపంతో అశోక్ చెంప మీద గట్టిగా కొడుతుంది. అశోక్ ఆ పరిణామాన్ని ముందే ఊహించి బాధతో గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. కాస్త దూరంలో ఉన్న పూర్ణ అది చూసి, ఏయ్, నా కొడుకుని కొడతావా నిన్ను అంటూ ముందుకు రాబోతుంటే రేణు కోపంగా కళ్ళెర్రజేసి చూస్తూ పూర్ణకి చూపుడు వేలు చూపిస్తూ, ఇప్పుడే మీ అబ్బాయి పెద్దవారికి మర్యాద ఇవ్వడం తెలియదని నాకు బిరుదిచ్చాడు. మీరు ఇంకొక అడుగు ముందుకు వేసినా మీ అబ్బాయి చెంప పగలకొట్టినట్టే మీ చెంప కూడా పగలకొట్టి ఆ బిరుదుని సార్థకం చేసుకుంటాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. రేణు మొహంలో కనిపిస్తున్న కోపానికి పూర్ణ భయపడి ముందుకు వేయబోయిన అడుగుని వెనుకకు వేస్తుంది. రేణు మాటలకి అక్కడున్న లాస్య జగదీష్ కూడా ఆశ్చర్యపోయి చూస్తుంటారు. అశోక్ నోటి వెంట వచ్చిన మాటను భరించలేకపోతున్న రేణు అంతే కోపంగా అశోక్ వైపు చూస్తూ, నీ బుద్ధేమిటో పెళ్ళికి ముందే బయటపడింది కాబట్టి సరిపోయింది. ఛీ, పోయి నేను నీలాంటి వాడిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇక నీకు నీ ప్రేమకు ఒక గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళడానికి 2 అడుగులు వేసి తర్వాత వేలుకున్న రింగుని చూసి అశోక్ వైపు తిరిగి కోపంగా ఆ రింగ్ తీసి
అశోక్ మొహాన కొట్టి ఆవేశంగా బయటికి వెళ్తుంది. అశోక్ బాధగా కింద పడి ఉన్న రింగ్ వైపు చూస్తుంటాడు. లాస్య, జగదీష్ అక్కడ జరిగింది సినిమాలాగా చూసి వెళ్ళిపోతారు. పూర్ణ కూడా కొడుకు వైపు బాధగా చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. రేణు బయటకు వచ్చి తన స్కూటీ తీయబోతుండగా భారతి పూజ సజ్జతో గుడి నుండి వస్తూ ఆటో దిగి రేణుని చూసి, అమ్మ రేణు, నీ పెళ్ళికి రెడీ అవ్వకుండా ఇక్కడికి వచ్చావేంటి? ఇప్పుడే మీ పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు రావద్దని మీ ఇద్దరి పేరు మీద అచ్చం చేయించుకొని వస్తున్నాను అంటుండగా రేణు ఇంకా కోపంగా ఆమె వైపు చూసి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. రేణు ప్రవర్తనకు భారతి ఆశ్చర్యపోతూ, రేణు ఏంటి అంత కోపంగా ఉంది అని అనుకొని లోపలికి వెళ్తుంటుంది. అశోక్ అతని రూములోకి వచ్చి అప్పటి వరకు దాగి ఉన్న బాధను కన్నీళ్లతో కక్కుతూ అక్కడున్న పేపర్ చేతులకు తీసుకొని చూస్తూ, ఒకప్పుడు పేపర్లో వాళ్ళ ఫోటోలు చూసుకొని రేణు సంబరపడటం గుర్తు చేసుకొని, సారీ రేణు, ఈ టైంలో నేను నీ పక్కన ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి మీ బంధం గురించి నేనే తప్పుగా మాట్లాడాను. నా నుంచి చిన్న నెగిటివ్ వాక్యాన్ని కూడా తట్టుకోలేను నువ్వు ఈరోజు నీ గుండె పగిలేలా మాట్లాడాను. నువ్వు బంగారానివి రేణు. ఇక వంశీ తన గుండెలో దివ్యకి గుడి కట్టుకున్నాడు. నీకు వంశీ మధ్య ఉన్న పవిత్రమైన తండ్రి కూతురు అనుబంధం గురించి చెడుగా మాట్లాడినందుకు నన్నిక జీవితంలో క్షమించవని తెలుసు. నువ్వు నా మీద ద్వేషాన్ని పెంచుకొని నన్ను మర్చిపోవాలని నీతో ఇలా మాట్లాడాను. నా కుటుంబం సంతోషం కోసం నేను స్వార్థంగా ఆలోచించక తప్పలేదు రేణు. కానీ నా ఈ స్వార్థపు ఆలోచనకి నిన్ను బలి చేస్తున్నాను కూడా తెలుసు అని అనుకొని బాధపడుతుంటాడు. భారతి లోపలికి వెళ్ళి కింద పడి ఉన్న పేపర్ తీసుకొని చూస్తుండగా పూర్ణ, లాస్య, జగదీష్ అక్కడికి వచ్చి జరిగింది చెప్తుంటారు. మీకు బాధగా ఉంటుందని తెలుసు ఈ ఎపిసోడ్ చూశాక. కానీ సీరియల్ అన్నాక కొన్ని సంఘటనలు తప్పవు. దాదాపు ఈ సాడ్ ఎపిసోడ్స్ నేను త్వరగా క్లియర్ చేస్తూ వెళ్తుంటాను. సాడ్గా ఉన్న దయచేసి కామెంట్స్ ఇవ్వండి. కానీ మరీ నన్ను బాధ పెట్టేటట్టుగా కామెంట్స్ ఇవ్వకుండా కాస్త మీ అభిప్రాయాన్ని చెప్తూ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.